జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవోపాస్మహే. ఇప్పటి వరకు మనం షోడశ సంస్కారాల గురించి అసలు ఎందుకు చేయాలి, వాటి విధి విధానం ఏంటి, ఫలితం ఏంటి అనేది ఇంతకుముందు వీడియోలో మనం ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు వాటికి ముహూర్తాలు ఏంటి అంటే ఏ తిథిలో ఏ వారం ఏ నక్షత్రం రోజు చేసుకోవాలి, వాటికి వయో పరిమితి ఏమిటి అనేది తెలుసుకుందాం. అంటే కొన్ని గ్రంథాల్లో వాటికి కొన్ని పేర్లు వేరేగా ఉంటాయి. వాటి పేర్లను నేను ఇప్పుడు చెబుతాను. తర్వాత మనం ఒక్కొక్క వీడియోలో వాటి గురించి కొంచెం క్లుప్తంగా తెలుసుకుంటూ మళ్ళీ గర్భాధానం అంటే ఏంటి, నామకరణం ఏంటి, జాతకర్మ అంటే ఏంటి, చౌలం అంటే నిష్క్రమణం ఏంటి అనేది ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఏ ముహూర్తాల్లో ఏ మాసాల్లో చేసుకోవాలి, వాటి యొక్క వయో పరిమితి ఏంది అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు తర్వాత వీడియోలో మనం తెలుసుకునే ఈ పంచదశ కర్మలు ఏమిటి. మొదటిది గర్భాధానము, 2 పుంసవనము, 3 సీమంతం అంటే జననానికి ముందు జరుగునవి, తర్వాత జాతకర్మ, తర్వాత 5 నామకరణము, 6 నిష్క్రమణము, 7 అన్నప్రాసన, 8 చూడాకరణం, 9 కర్ణవేద, తర్వాత 10 విద్యారంభం అంటే దీన్ని అక్షరాభ్యాసం అన్నారు, తర్వాత 11 ఉపనయనము, 12 విద్యారంభం అంటే విద్యకు సంబంధించిన పనులు, 13 కేశాంతము, 14 సమావర్తనము, 15 వివాహం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవోపాస్మహే. పంచదశ కర్మల్లో మొదటిది గర్భాధానం. వాటి గురించి కొంచెం మళ్ళీ తెలుసుకుంటూనే ముహూర్తాల గురించి అంటే గర్భాధాన ముహూర్తం గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇది మొదటి సంస్కారం. చక్కని సంతానాన్ని పొందడానికి తల్లి యొక్క గర్భాశయాన్ని మంత్రపూర్వకంగా పవిత్రం చేసి సత్సంతానానికి భార్యాభర్తలకు చేయు సంయోగ ప్రక్రియ గర్భాధానం. గర్భాధానం సంస్కారం వల్ల బీజశుద్ధి, గర్భశుద్ధి, క్షేత్ర సంస్కారం అనేది జరుగుతాయి. స్త్రీకి రజోదర్శనం తర్వాత 12 దినాలు ఋతుకాలం. ఈ ఋతుకాలంలో సరి రోజులలో భార్యా సంగమము పుత్ర సంతానాన్ని, బేసి రోజులలో భార్యా సంగమం స్త్రీ సంతానాన్ని కలిగిస్తుందని ధర్మశాస్త్రాల్లోనూ ఆయుర్వేద గ్రంథాల్లోనూ వివరించబడింది. గర్భాధానము భార్యాభర్తలిద్దరికి కూడా ఆయువృద్ధిని, వర్చస్సును, యశస్సును, బలాన్ని ప్రథమ గర్భానికి మాత్రమే కాక తర్వాతి గర్భానికి కూడా శుద్ధిని చేకూరుస్తుంది. అధిక క్షయ శూన్యమాసాలు, మౌఢ్యాలు పనికిరావు. గర్భాధాన ముహూర్తం రాత్రి వేళలో మాత్రమే జరగాలి. తిథులు విధియ, తదియ, పంచమి, సప్తమి, త్రయోదశి తిథులు చాలా ఉత్తమాలు. రిక్త తిథులు షష్ఠి, అష్టమి, ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి తిథులు మంచివి కావు. వారాలు సోమ, బుధ, గురు, శుక్రవారాలు చాలా ఉత్తమాలు. నక్షత్రాన్ని విషయానికి వస్తే రోహిణి, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, ఉత్తరాషాఢ, శ్రవణము, శతవిషము, ఉత్తరాభాద్ర చాలా మంచివి. మృగశిర, పునర్వసు,
చిత్తా నక్షత్రాలు కూడా మంచివని కొందరి యొక్క అభిప్రాయం. ఇక లగ్నాలకు మేషము, వృషభము, కర్కాటకము, కన్య, తుల, మీన లగ్నాలు గర్భాధానానికి చాలా మంచివి. ఇతర విషయాలు లగ్నానికి పురుష గ్రహాల ప్రభావం ఉండాలి. భార్యాభర్తలకి ఇద్దరికి కూడా తారాబలము, చంద్రబలం కుదరాలి. లగ్న బలము, అష్టమ శుద్ధి అనేవి ఉండాలి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవోపాస్మహే. పంచదశ కర్మలో భాగంగా ఈరోజు రెండవది పుంసవనం గురించి తెలుసుకుందాం. ఇది రెండవ సంస్కారం. గర్భాధారణ జరిగిన తర్వాత పురుష సంతానానికి ఉద్దేశించబడింది. ఈ పుంసవన సంస్కారము 3వ మాసంలో మొదటి 10 రోజుల్లోపు చేయాలి. ఈ సంస్కారం వల్ల తల్లికి భయము, చింత, ఒడలిక, దుఃఖం పోయి గర్భానికి తగిన బలం అనేది చేకూరుతుంది. గర్భం వచ్చిందని తెలియగానే పుష్యమి నక్షత్రంలో కానీ మంచి రోజు చూసి కానీ ఈ సంస్కారం అనేది చేయాలి. ఎన్నవ గర్భమైనా ఆ గర్భంలో పుత్ర ఉత్పత్తి కావాలంటే పుంసవనం చేయాలని చెప్పారంటే పుత్ర సంతానం కావాలంటే ఈ సంస్కారం అనేది తప్పకుండా చేయాలి. ఇక తిథుల విషయానికి వస్తే ఉభయపక్షాల్లోనూ కూడా అంటే శుక్లపక్షం, బహుళపక్షంలో తదియ, పంచమి, సప్తమి, దశమి, శుద్ధ త్రయోదశి, బహుళ విధియ చాలా మంచివి. వారాలు సోమ, బుధ, గురు, శుక్రవారాలు చాలా ప్రశస్తమైనది. ఆది మంగళవారాలు కూడా మంచివని కొందరి పండితుల అభిప్రాయం. ఇక నక్షత్రానికి వస్తే ఉత్తరాత్రయము, రోహిణి, మృగశిర, పుష్యమి, మూల, శ్రవణము, పునర్వసు, హస్త చాలా మంచివి. లగ్నం ముహూర్త లగ్నంలో అంటే ముహూర్త చక్రంలో లగ్నము, నవాంశ లగ్నము పురుష రాశుల్లో ఉండాలి. వృశ్చిక, సింహ లగ్నాలు కాక మిగిలినవి చాలా ఉత్తమాలు. ఇక ఇతర విషయాలకు వస్తే ముహూర్త చక్రంలో నవమ సిద్ధి ఉండాలి. లగ్న, పంచమ, అష్టమ స్థానాలలో పాపగ్రహాలు అనేవి ఉండకూడదు. గర్భవతిగా ఉన్న స్త్రీకి తారాబలము, చంద్రబలము అనేవి సరిపోవాలి. గురు శుక్ర మోడాలు, కర్తరి దోషాలు పాటించవలసిన అవసరము ఇక్కడ లేదు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. ఈరోజు పంచదశ కర్మలో భాగంగా 3వ సంస్కారము సీమంతం. దీనినే సీమంత అయనం అని అంటారు. ఇది 3వ సంస్కారం. గర్భరక్షణ దీని యొక్క ముఖ్య ఉద్దేశం 4, 5, 6, 8 మాసాల్లో కానీ చివరకు 9 మాసాల్లోనైనా కానీ చేయాలని ధర్మసింధువులో పేర్కొనబడింది. ఈ సంస్కారము ప్రథమ గర్భానికి మాత్రమే చేస్తారు. కాత్యాయనుడు అనే ఒక మహర్షి ప్రతి గర్భానికి చేయాలని చెప్పడం జరిగింది. పుష్ప పత్రాలతో గర్భవతిని అలంకరించాలి. గర్భవతికి ఆమె భర్త దంతపు దువ్వెనలతో తలదువ్వి పామిట అనేది తీయాలి. తీయడం అనేది ఆచారం. సీమంత సంస్కారాల్లో వీణాగానం అనేది చెయ్యాలి. గర్భవతి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంచడం సీమంత సంస్కారం యొక్క ముఖ్య ఉద్దేశం. సీమంతానికి తిథివార నక్షత్రాదులు పైన చెప్పిన పుంసావనంలో లాగానే వీటిని ఆచరించాలి. జై శ్రీమన్నారాయణ. నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవోపాస్మహే. పంచదశ కర్మల్లో భాగంగా ఈరోజు 4వది జాతక కర్మ.
శిశువు జన్మించగానే బొడ్డుతాడు విడదీసే లోపు చేయవలసిన సంస్కారం జాతకర్మ. ఇది 4వ సంస్కారము. శిశువునకు మేధోజననానికి తేనె నెయ్యి శిశువు యొక్క నాలుకకు తగిలించాలి. శిశువు జనన వార్త వినగానే తండ్రి తన పెద్దలకు కులదేవతలకు నమస్కరించి జనదోషాలు లేకుంటే, అంటే రోహిణి నక్షత్రం కానీ కృతికా నక్షత్రం కాక ఏమన్నా దోషాలు లేకపోతే శిశువు ముఖాన్ని చూసి నది మొదలైన వాటిలో స్నానం చేయాలి. పితృరుణం తీర్చుకునే అవకాశం కలిగినందుకు దైవాన్ని పితృదేవతలకు కృతజ్ఞతను తెలుపుకోవాలి. ఈ జాతక కర్మలో భాగంగా దానాలు చేస్తే ఆ దాన ప్రభావము శిశువు యొక్క సుఖజీవనానికి హేతు అవుతుంది, అంటే కారణం అవుతుంది. బొడ్డు కోయక ముందే చేసే దానాలలో దాత అయిన తండ్రికి ప్రతిగ్రహీతకు, అంటే ఆ దానం తీసుకునే వాడికి అశోచ దోషం అనేది ఉండదు అని ధర్మసింధువులో చెప్పబడింది. ప్రత్యక్షంగా దానాలు చేసే అవకాశం లేకపోతే మానసికంగానైనా దానం చేయాలంటే ఈ సందర్భంలో నేను ఈ దానాన్ని నేను చేస్తాను అని మనసులోనైనా సంకల్పించుకోవాలి. జాతక చక్రం వేయడానికి పురిటి స్థానం పూర్తి కావాలని కొందరు, 1 సంవత్సరం దాటాలని కొందరు, 12 సంవత్సరాలు దాటాలని మరికొందరు ప్రచారం అనేది చేస్తున్నారు. కానీ ధర్మశాస్త్రం ప్రకారము జాతక కర్మ సమయంలోనే జాతక చక్రం వేసి దోష నివారణలు ఆరంభించాలని చెప్పబడింది. ఇక తిథుల విషయానికి వస్తే విధియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి తిథులు చాలా మంచివి. వారం సోమ, బుధ, గురు, శుక్రవారాలు శుభదినాలు. ఇక నక్షత్రానికి వస్తే ఉత్తరాత్రయము అశ్విని, రోహిణి, పునర్వసు, పుష్యమి, హస్త, చిత్త, అనురాధ, శ్రవణము, ధనిష్ట, శతవిషము నక్షత్రాలు ప్రశస్తములు. ఇక లగ్నం విషయానికి వస్తే వృషభ, తుల, మిథున, కన్య, కర్కాటక, ధను, మీన లగ్నాలు చాలా మంచివి. శుక్ర, బుధ, చంద్ర, గురు లగ్నాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఇతర విషయానికి వస్తే అష్టమ శుద్ధి అనేది చాలా ముఖ్యము. నాభిచ్ఛేదనం తర్వాత తండ్రికి జాతక అశోచం అనేది ప్రారంభమవుతుంది కాబట్టి అంతకుముందే తండ్రి జాతక కర్మ నిర్వహించాలి. 11వ రోజున కానీ 12వ రోజున కానీ జాతక కర్మ చేయాలని ముహూర్త చింతామణిలో చెప్పబడింది. ఆ విధంగా చెయ్యలేనిచో పై విధంగా శుభముహూర్తాలు చూసి జాతక కర్మ అనేది చేసుకోవాలి. ప్రస్తుత కాలంలో నామకరణము సమయంలో ఈ సంస్కారాన్ని కలిపి చేస్తూ ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వజ్ఞానాన్ హయగ్రీవోపాస్మయే. పంచదశ కర్మల్లో భాగంగా ఈరోజు చెప్పబోయేది నామకరణము. ఇది 5వ సంస్కారం. శిశువు జన్మించిన మొదలు 11వ రోజున కానీ 12 లేక 16 లేక 20 లేక 22వ రోజున కానీ నామకరణం అనేది చేయాలి. ఈ రోజులలో నామకరణం చేస్తే తిథివార నక్షత్రాలు చూడవలసిన అవసరం లేదు. అలా వీరుకారి పక్షంలో శుభముహూర్తం చూసి నామకరణం చేయాలి. కొన్ని ప్రాంతాలలో బేసి మాసాలలో చేయడం కూడా పరిపాటి. నామకరణము, డోలారోహణము రెండింటిని కలిపి బారసాలగా దీనినే బాలసారే అని కూడా చెప్పించడం ఆచారంగా వస్తుంది. ప్రతి వ్యక్తికి
కులదేవతానామము, మాసనామము, నక్షత్రనామము, వివాహనామం అని 4 పేర్లు పెడతారు. సరి అక్షరాలలో పురుషులకు, బేసి అక్షరాలను స్త్రీకి పేరు పెట్టాలి. కీర్తి కోరేవారు 2 అక్షరాల పేర్లు, బ్రహ్మవర్చస్సు కోరేవారు 4 అక్షరాల పేర్లు పెట్టాలి అని ధర్మశాస్త్రం అనేది చెబుతుంది. లకారం కానీ రెఫా కానీ పేరుకు చివర అనేది ఉండరాదు. నక్షత్రము, నది, వృక్ష, లతాల నామాలు స్త్రీలకు నిషేధించారు. సుశబ్దంతో ప్రారంభమయ్యే నామాలు మంచివంటే సుమలత, సుకీర్తి అలాంటి పేర్లు పెడితే చాలా ఉత్తమము. ఇక తిథుల విషయానికి వస్తే విధియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి శుభప్రదాలు. వారాలకు వస్తే సోమ, బుధ, గురు, శుక్రవారాలు శుభదినాలు. నక్షత్రాలు అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, మూల, శ్రవణము, ధనిష్ట, శతభిషము, ఉత్తరాభాద్ర, రేవతి ఇవి శుభ నక్షత్రాలు. లగ్నాలైతే శుక్ర, బుధ, గురు లగ్నాలైన అంటే వీరు అధిపతిగా ఉన్న వృషభ, తుల, మిథున, కన్య, ధనస్సు, మీన లగ్నాలు శుభప్రదాలు. ఇక ఇతర విషయాలు ఏమన్నా ఉన్నాయంటే ముహూర్తానికి అష్టమ శుద్ధి ఉండాలి, వ్యయంలో గ్రహాలు ఉండరాదు, రాత్రి కాలంలో నామకరణం అనేది అస్సలు చేయకూడదు, గురు శుక్ర మోడాలు అస్సలు పనికిరావు. శిశువుకు ముఖ్యంగా శిశువుకు తారాబలం, చంద్రబలం అనేది సరిపోవాలి. నమస్కారం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయ. నిష్క్రమణము శిశువు మొట్టమొదటి సరిగా బయటికి రావడం అనే దాన్ని నిష్క్రమణం అంటారు. అంటే 12వ రోజు కానీ, అన్నప్రాసన సమయంలో కానీ, 4వ మాసంలో కానీ దీన్ని చేయాలి. ఈ సంస్కారం వల్ల ఆయువు, సంపద అనేవి వృద్ధి చెందుతాయి. దీనిని నిద్ర చేయడం అనే పేరుతో వేరే గ్రామాలలో నిద్ర చేయిస్తుంటారు. ప్రయాణానికి చూడవలసిన శుభముహూర్తాలు ఇక్కడ చూడాలి. ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ చూస్తూ ఉండాలి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మయే. పంచదశ కర్మల్లో భాగంగా ఈరోజు చెప్పబోయేది అన్నప్రాసన. శిశువుకు మొదటిసారిగా అన్నం తినిపించడం నవాన్నపాసనం లేదా అన్నప్రాసన అంటారు. ఈ సంస్కారం వల్ల శిశువుకు నోటిలో ప్రవేశించిన మాలిన్యాలు కలుగజేసే దోషాలనేవి పోతాయి. మగ శిశువుకు 6, 8, 10, 12వ మాసంలో, ఆడ శిశువుకు 5, 7, 9, 11 మాసాల్లో ఈ సంస్కారం అనేది చేస్తారు. అనగా మగ శిశువుకు 6వ మాసం నుండి ఏదేని సరి మాసంలో, ఆడ శిశువుకు 5వ మాసం నుంచి ఏదైనా బేసి మాసంలో అన్నప్రాసన అనేది చేయాలి. అన్నమే సమస్త జీవరక్షకం. అన్నానికి పతి సూర్యుడు. సూర్యుడు అన్నాన్ని శుభమును ఆ శిశువునకు ఇచ్చుగాక అనే అర్థం గల మంత్రాలలో సూర్యుణ్ణి ప్రార్థించి అన్నప్రాసన అనేది చేస్తారు. ఈ సందర్భంలో పెరుగు, తేనె, నెయ్యి, అన్నం వీటి మిశ్రమాన్ని శిశువుకు పెట్టడం అనేది జరుగుతుంది. 6వ నెల నుండి శిశువుకు అన్నసారం ఏదో విధంగా పిల్లలకు పెట్టడం మంచిదని ఈనాటి మేధావులు, శాస్త్రజ్ఞులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. అన్నప్రాసన వల్ల బ్రహ్మచర్యము, బలము, ఆయువు, అంతఃకరణ శుద్ధి కలుగుతాయని నమ్మకం. ఈ అన్నప్రాసనతో పాటుగా పుస్తకాలు, బంగారం, కత్తి, ధనం, పసుపు కొమ్మలు, పువ్వులు మొదలైన ముందుగా పెట్టి శిశువు దేనిని తాకితే ఆ వస్తు సంబంధిత వృత్తిలో బాగా రాణిస్తాడని ఈ విధానాన్ని వినోదప్రాయంగా
చేస్తూ ఉన్నారు. ఇది మనం అందరం కూడా మామూలుగా చూస్తూనే ఉన్నాం. దీనికి తిథులు విధియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి తిథులు చాలా శుభప్రదము. వారానికి వస్తే సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారాలు చాలా మంచివి. నక్షత్రాలు అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, స్వాతి, అనురాధ, శ్రవణము, ధనిష్ట, శతభిషము, ఉత్తరాత్రయము శుభ నక్షత్రాలు. ఇక లగ్నాన్ని విషయానికి వస్తే వృషభము, మిథునము, కన్య, కర్కాటకము, ధను, మీన లగ్నాలు ప్రశస్తమైనవి. ఇతర విషయాలు శిశువుకు తారాబలం, చంద్రబలం అనేది చూడాలి. జన్మరాశికి అష్టమ రాశి లగ్నం కారాదు. ముహూర్త చక్రంలో దశమ శుద్ధి అనేది ఉండాలి. ముహూర్త లగ్నంలో పూర్ణ చంద్ర, బుధ, గురు లేక శుక్రుడు ఉన్న శుభ ఫలితాలను ఇస్తుంది. అన్నప్రాసన మేనమామ కానీ తాతగారు అంటే తండ్రి కానీ చేసే ఆచారం కొన్ని ప్రాంతాల్లో అనేది ఉంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయం. పంచదశ కర్మల్లో భాగంగా ఈరోజు చెప్పబోతున్న విషయం ఏంటంటే చౌలం. శిశువు పుట్టినప్పుడు వెంట్రుకలను తీసివేయడం ఈ సంస్కారం యొక్క ఉద్దేశం. పుట్టు వెంట్రుకలను తీసే ప్రక్రియను చౌలం లేక కేశఖండన లేక చూడాకర్మ అని అంటున్నారు. ఈ సంస్కారం చేయడం వల్ల శిక్షణ, సంస్కార యోగ్యత సిద్ధిస్తాయి. ఈ సంస్కారం యొక్క ప్రధానంగా ఆయుష్ప్రదం. ఈ సంస్కారంలో శిఖలను ఉంచి తక్కిన వెంట్రుకలను తొలగించాలి. తమ గోత్రంలో ఎందరు ఋషులున్నారో అన్ని శిఖలు ఉండాలని చెబుతారు. ముందుగా జుట్టును వేడి చన్నీటి మిశ్రమంలో తడపాలి. ఆ చూడాకర్మకై వాడిన కత్తి 3 రోజుల వరకు ఉపయోగించకూడదు అని అంటారు. మగ శిశువుకు సరి మాసాల్లో కానీ సరి సంవత్సరాల్లో కానీ, ఆడ శిశువుకు బేసి మాసాల్లో కానీ లేదా బేసి సంవత్సరాల్లో కానీ కేశఖండన అనేది చేయాలి. తిథులు తదియ, పంచమి, సప్తమి, దశమి తిథులు ఉభయపక్షాల్లోనూ. శుక్లపక్ష త్రయోదశి, కృష్ణపక్ష విధియ శుభప్రదాలు. వారాలు సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారాలు చాలా మంచివి. నక్షత్రాలు అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, చిత్త, స్వాతి, శ్రవణము, ధనిష్ట, శతభిషం, రేవతి శుభ నక్షత్రాలు. లగ్నం శుక్ర, బుధ, గురు లగ్నాలు శుభప్రదాలు. ఇతర విషయాలు లగ్నం బలం ఉండాలి, లగ్న బలం ఉండాలి, అష్టమ శుద్ధి ఉండాలి, శిశువుకు తారాబలం, చంద్రబలం ఉండాలి. ప్రథమ సంతానానికి రవి వృషభంలో ఉండగా ఈ సంస్కారం అనేది అసలు చేయకూడదు. తల్లి గర్భంతో ఉన్నప్పుడు 5వ మాసం తర్వాత శిశువుకు చౌలం అనేది చేయకూడదు. తొలగించిన వెంట్రుకలను గోమయంతో కలిపి నదిలో విడవాలి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయం. పంచదశ కర్మల్లో భాగంగా తర్వాత చెప్పబోయే విషయం కర్ణవేద. అంటే దీన్నే చెవులు కుట్టించడం అంటారు. కర్ణవేద సంస్కారం వల్ల ఆయువృద్ధి, ఆరోగ్య వృద్ధి, ధన వృద్ధి కలుగుతుంది. శిశువు జన్మించి 10 లేక 12 లేక 16వ రోజున కానీ 6, 7, 8, 10, 12 మాసాల్లో కానీ 3వ సంవత్సరంలో కానీ చెవులు కుట్టించవచ్చని ధర్మసింధువు వచిస్తోంది. ఆడ శిశువుకు కానీ మగ శిశువుకు కానీ సరి సంవత్సరాల్లో కర్ణవేద అనేది చేయరాదు. ఆ రోజు విష్ణు, రుద్ర, బ్రహ్మ, సూర్య, చంద్ర దిక్పాలకులకు, అశ్విని దేవతలకు, సరస్వతికి, వేద విధునకు, గురువుకు పూజ చేసి
మగ శిశువుకు కుడి చెవి ముందు ఎడమ చెవి తర్వాత కుట్టాలంటే ముందు కుడి చెయ్యి కుట్టిన తర్వాత ఎడమ చెవి అనేది కుట్టాలి. ఆడ శిశువుకు ఎడమ చెవి ముందు కుడి చెవి తర్వాత కుట్టాలి. ఇక తిథుల విషయానికి వస్తే విధియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి తిథులు శుభప్రదాలు. వారాలు సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారాలు మంచి తిథులు. నక్షత్రాలు అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తరాత్రయము, హస్త, చిత్త, అనురాధ, శ్రవణము, ధనిష్ట, రేవతి నక్షత్రాలు చాలా మంచివి. లగ్నం వృషభము, మిథునము, కర్కాటకము, కన్యా, ధనుర్లగ్నాలు ఉత్తమోత్తమైనవి. ఇతర విషయానికి వస్తే శిశువుకు తారాబలము, చంద్రబలం అనేది సరిపోవాలి. రవి మీనంలో కానీ ధనస్సులో కానీ ఉన్న మాసాల్లో ఇది చేయకూడదు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కర్ణవేద అనేది చేయకూడదు. జన్మమాసంలో జన్మతారలో అయితే అస్సలు చేయకూడదు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మే. పంచదశ కర్మల్లో భాగంగా తర్వాత చెప్పబోతున్న విషయము అక్షరాభ్యాసం. ఈ సంస్కారానికి అక్షర స్వీకారము లేక అక్షరాభ్యాసము అని కూడా కొన్ని చోట పిలుస్తారు. ఉపనయనం వైదిక విద్యారంభమైతే అక్షరాభ్యాసం అనేది లౌకిక విద్యారంభానికి ఒక సంకేతం. కాబట్టి ఉపనయనానికి కావలసిన నియమాలన్నీ కూడా దీనికి పాటించాలి. 5వ సంవత్సరంలో ఉత్తరాయణంలో అక్షరాభ్యాసం అనేది చేయాలి. ఓం నమశివాయ సిద్ధన్నమ అనే పంచాక్షరి మంత్రము యొక్క వికృతిని పిల్లవానిచే ముందుగా రాయించడం అనేది ఆచారంగా వస్తుంది. వైష్ణవులు నారాయణ అష్టాక్షరిని వాయించడం అనేది విశేషము. పంచాక్షరిని కానీ అష్టాక్షరిని కానీ యథార్థంగా అక్షరాభ్యాసంలో వాయించడం సాంప్రదాయానికి శాస్త్రానికి కూడా అనుకూలమనేది కాదు. ఇక తిథుల విషయానికి వస్తే తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి తిథులు చాలా మంచివి. సోమ, బుధ, గురు, శుక్రవారాలు మంచి వారాలు. నక్షత్రాలు అశ్విని, పునర్వసు, పుష్యమి, హస్త, చిత్త, స్వాతి, అనురాధ, శ్రవణం, రేవతి అనేవి శుభ నక్షత్రాలు. లగ్నాలు చరరాశులైన మేష, కర్కాటక, తుల, మకర లగ్నాలు మంచివి. వృషభ, మిథున, కన్యా, ధనస్సు, మీన లగ్నాలు కూడా శుభప్రదాలే. ఇతర అంశాలకు వస్తే ముహూర్త లగ్నానికి అష్టమ శుద్ధి ఉండాలి. తారాబలము, చంద్రబలం అనేది సరిచూసుకోవాలి. విద్యాస్థానాలైన 4, 5 భావాలు శుభగ్రహ సంబంధం కలిగి ఉండాలి. కర్మస్థానమైన 10వ భావము, సూక్ష్మ కర్మస్థానమైన 7వ భావంలో శుభగ్రహాలున్నా కూడా చాలా మంచిది. ప్రస్తుత కాలంలో 3వ సంవత్సరంలోనే అక్షరాభ్యాసం అనేది చేయడం వ్యాప్తిలోకి వచ్చింది. కానీ ఇది మంచిది కాదని విద్యావేత్తల యొక్క అభిప్రాయం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మే. పంచదశ కర్మలో భాగంగా ఈరోజు మనం ఉపనయనం అనే ఒక సంస్కారం గురించి మనం తెలుసుకుందాం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాల వారికి ఈ యొక్క ఉపనయన సంస్కారం అనేది చెప్పబడింది. ఉపనయనం అంటే గురు సమీపానికి తీసుకువెళ్ళడం, జ్ఞాననేత్రాన్ని వికసింపజేయడం అనే అర్థాలు పెద్దలు చెప్పారు. తల్లి కడుపున పుట్టడం మొదటి జన్మ అయితే ఉపనయనం అనేది 2వ జన్మ. అది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు ఉండడం వల్ల వీరిని ద్విజులు అని పిలుస్తారు.
ద్విజత్వ సిద్ధి, వేద అధ్యయన అధికారము, గాయత్రి మంత్రము మరియు జపాధికారము ఉపనయనానికి ఫలాలు. ఉపనయన గర్భంలో ఉండే సంవత్సరంతో కలిపి, ఉపనయనం అనేది గర్భంలో ఉండే సంవత్సరంతో కలిపి 8వ ఏట బ్రాహ్మణుడికి, 11వ ఏట క్షత్రియునికి, 12వ ఏట వైశ్యునికి చేయాలి. అనగా జన్మకాలం నుండి 7, 10, 11 సంవత్సరాల్లో చేయాలి అని భావన. బ్రహ్మవర్చస్సు కోరే బ్రాహ్మణుడికి 5వ ఏట, బలం కోరే క్షత్రియునికి 6వ ఏట, కృషిశీలత మరియు వృద్ధిని కోరే వైశ్యునికి 8వ ఏట ఉపనయనం అనేది చేయాలి. 16వ సంవత్సరం వరకు బ్రాహ్మణుడికి, 22వ సంవత్సరాల వరకు క్షత్రియునికి, 24వ సంవత్సరాల వరకు వైశ్యునికి ఉపనయన కాల పరిమితి చెప్పబడింది. అంటే ఆ సంవత్సరం లోపల వారికి, ఆయా వర్ణాల వారికి ఉపనయనం అనేది చేయాలి. బ్రాహ్మణులకు వసంత ఋతువు, క్షత్రియులకు గ్రీష్మ ఋతువు, వైశ్యులకు శరత్ ఋతువులో ఉపనయనం అనేది చేయాలి. అయితే మాఘ, ఫల్గుణ, చైత్ర, వైశాఖ మాసాలు ఉపనయనానికి తగిన నెలలు. అంటే అన్ని ఈ పై 3 వర్ణాలకి ఈ మాసాలన్నవి తగినవి. తిథి ఉభయ పక్షాలలో సప్తమి, దశమి, శుద్ధ త్రయోదశి, బహుళ పాడ్యమి, విధియ, తదియ, పంచమి తిథులు శుభమైన తిథులు. వారాలు బుధ, గురు, శుక్రవారాలు ఉత్తమాలు, ఆది సోమవారాలు మధ్యమం, మంగళ శనివారాలు అసలు పనికిరావు. క్షత్రియులకు ఆది మంగళవారాలు, వైశ్యులకు బుధ సోమవారాలు అనేవి చాలా మంచివి. ఇక నక్షత్రానికి వస్తే అశ్విని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనురాధ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ట, శతభిషము, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు శుభమైన నక్షత్రాలు. లగ్నం వృషభ, మిథున, కర్కాటక, కన్య, ధను, మీన లగ్నాలు ప్రశస్తమైనవి. అభిజిత్ లగ్నము ఉపనయనానికి అస్సలు పనికిరాదు. సూర్యోదయమైన 5 గంటల లోపు అనుకూలమైన, సూర్యోదయమైన తర్వాత 5 గంటల లోపు ఉపనయన సంస్కారం అనేది చేయాలి. ఇతరములైన ముఖ్యమైన అంశాలు: ముహూర్త లగ్నానికి అష్టమ శుద్ధి అనేది ఉండాలి. ఋగ్వేదులకు గురుడు, యజుర్వేదులకు శుక్రుడు, సామవేదులకు కుజుడు, అధర్వణ వేదులకు బుధుడు వేదాధిపతులు. సంబంధిత వేదాధిపతి వటుని జన్మలగ్నాధిపతి, జన్మవారాధిపతి గోచారంలో బలం కలిగి ఉండాలి. బ్రహ్మోపదేశం చేసే వ్యక్తిని ఆచార్యుడని, బ్రహ్మోపదేశం పొందే వ్యక్తిని వటువు అని పిలుస్తారు. ఆచార్య వటువులకు తారాబలము, చంద్రబలం అనేవి సరిపోవాలి. ముహూర్త చక్రంలో కేంద్రాలలో నైసర్గిక పాపగ్రహాలైన రవి, కుజ, శని, రాహుకేతులు ఉండకూడదు. రవి వలన ఒకవేళ ఉంటే రవి వలన తండ్రికి, కుజుని వలన తల్లికి, శని వలన వంశానికి, రాహుకేతు వలన వటువునికి, అంటే ఎవరైతే ఉపనయనం చేసుకుంటున్నారో వారికి దోషం అనేది కలిగే అవకాశం ఉంది. ఉపనయన ముహూర్త చక్రంలో లగ్నంలో చంద్రుడున్న కష్ట నష్టాలని అనేవి కలుగుతాయి. చంద్రుడు ఉపనయన ముహూర్త చక్రంలో లగ్న, అష్టమ, వ్యయ భావాల్లో ఉండకూడదు. అంటే లగ్నంలో కానీ 6 కానీ 8లో కానీ 8 స్థానాలు 12వ స్థానంలో కానీ ఉండకూడదు. అంటే 6వ స్థానంలో పర్వాలేదు. అష్టమ భావంలో ఏ గ్రహాలన్నీ ఉండకూడదు. ఉపనయనం సూర్యోదయానికి 5 గంటల లోపు చేయాలి. ఉపనయన ముహూర్త చక్రంలో కేంద్రాలలో బుధ, గురు, శుక్రుడు లేక 11వ భావంలో రవి సమస్త దోషాలను హరించును. ముహూర్త సమయానికి గురుబలం చూడాలి. ఉపనయనం అనేది చెయ్యరాని సమయం ఏంటంటే వటువుని యొక్క తల్లి 6 మాసాలు కానీ అంతకు మించి గర్భిణి అయినప్పుడు, వటువునికి
తల్లి లేక తండ్రి లేక పితామహ లేదా పితామహుడు మరణించిన సంవత్సరంలోపు వటువునకు చెవులు కుట్టకుండా ఉన్నను. సంధ్యా సమయాల్లో, అభిజిత్ లగ్నంలో, అనధ్యాయ దినాలలో ఉపనయనం అనేది చేయకూడదు. ఒకే తల్లికి జన్మించిన మగ పిల్లలకు ఒకే సంవత్సరంలో ఉపనయనం అనేది చేయకూడదు. కబలలు అయితే ఒకేసారి ఒకే ముహూర్తంలో చేయవచ్చు. జై శ్రీమన్నారాయణ. నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ బాష్పే. పంచదశ కర్మలో భాగంగా వేదారంభం యొక్క ముహూర్తం గురించి తెలుసుకుందాం. వేద విద్య అధ్యయనం చేయడానికి మొదలు పెట్టడమే వేదారంభము. తిథులు విధియ, తదియ, పంచమి, షష్ఠి, దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులు అనుకూలాలు. నక్షత్రాలు క్షిప్ర, స్థిర నక్షత్రాలు అనేవి చాలా మంచివి. లగ్నం శుక్ర, బుధ, గురు రాశులు లగ్నాలైన శుభప్రదాలు. ఇతర అంశాలకు వస్తే లగ్నం బలంగా ఉండాలి, లగ్నానికి అష్టమ సిద్ధి ఉండాలి, అష్టమ శుద్ధి అనేది ఉండాలి. కేంద్రాలలో శుభగ్రహాలు, త్రిషాడాయాలో పాపగ్రహాలు ఉండాలి. తారాబలం, చంద్రబలం కుదరాలి. ఋగ్వేదులకు గురుడు, యజుర్వేదులకు శుక్రుడు, సామవేదులకు కుజుడు, అధర్వణ వేదులకు బుధుడు శుభుడు. కాబట్టి ఏ వేదారంభం చేస్తున్నారో ఆ వేదానికి సంబంధించిన గ్రహం గోచారంలో బలం కలిగి ఉండాలి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ముపాస్మయ. పంచదశ కర్మలో భాగంగా ఈరోజు చెప్పబోయే సంస్కారము కేశాంతం. గడ్డాలు, మీసాలు మొదటిసారిగా తొలగించడాన్ని కేశాంతర సంస్కారం అని, గోదాన సంస్కారం అని దీన్ని వివరిస్తారు. వేదవ్రతాలైన ఆగ్నేయము, ప్రాజాపత్యము, సౌమ్యము, వైశ్వదేవ వ్రతాలను ఉపనయన అనంతరం చేసిన తర్వాత ఈ గోదాన వ్రతాన్ని ఆచరించడం అనేది జరుగుతుంది. అంటే ఈ వ్రతాన్ని తర్వాత చేసుకోవాలి. వ్యక్తి యవ్వన దశలోకి అంటే యువకుడు అయ్యాడు, యవ్వనప్రాయుడు అయ్యాడు అని చెప్పడానికి ఈ సంస్కారం అనేది సూచిస్తుంది. గురువునకు గురుదక్షిణగా గోవులను దానం చేస్తారు. గో శబ్దము గడ్డము, మీసము అనే అర్థాన్ని చెబుతోంది. దాన శబ్దము ఖండనం లేక భేదనం అనే అర్థాన్ని చెబుతుంది. కాబట్టి గోదాన శబ్ద అర్థము శస్త్రుఖండనము అనగా గడ్డాలు, మీసాలు తొలగించడం మాత్రమే అని పెద్దల యొక్క అభిప్రాయం. చూడాకరణానికి చెప్పిన శుభముహూర్తాలే కేశాంతానికి కూడా చూడాలి. చూడాకరణంలో చెప్పిన పద్ధతిలోనే తీసివేసిన కేశాలను ఆవు పేడతో కలిపి నీళ్లతో నిమజ్జనం అనేది చేయాలి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మయ. పంచదశ కర్మల్లో భాగంగా ఈరోజు చెప్పబోతున్న అంశము సమావర్తనం. విద్యను అభ్యసించడం పూర్తి అయిన తర్వాత గురువు గారికి భూమి, బంగారము, గోవు, గుర్రము, గొడుగు, పాదరక్షలు, ధాన్యము, 3 వస్త్రాలు, కూర అనే వాటిలో గురువుకి ఏదైతే ఇష్టమైందో దాన్ని గురుదక్షిణగా సమర్పించి ఈ వ్రతాన్ని చేసుకోవాలి. సమావర్తన సంస్కారాన్ని స్నాతక వ్రతం అని కూడా అంటారు. ప్రస్తుతం దీనిని వివాహానికి ముందు నామమాత్రంగా మాత్రమే చేస్తున్నారు. గురువు ఆదేశం ప్రకారము బ్రహ్మచర్యం వదిలి గృహస్థాశ్రమం స్వీకరించడానికి అర్హత సంపాదించుకునే సంస్కారము ఈ స్నాతకం.
భౌతికపరమైన సుఖం, భోగాలు, వస్తువులను పొందే యోగ్యత వివాహాధికారము ఈ సంస్కారం అనేది కలిగిస్తుంది. ఉపనయనము మొదలుగా సమావర్తనము పర్యంతము బ్రహ్మచర్య నియమాలు పాటించినందుకు గాను ప్రాయశ్చిత్తం అనేది జరిపిస్తారు. ఈ సంస్కారము సూర్యోదయమైన తర్వాత పగలు పూర్వార్ధం మందే చేయాలి. దీనికి కారణం స్నాతక వ్రతంలో చౌల సంస్కారం కూడా ఉంటుంది. కాశీయాత్ర స్నాతక వ్రతంలో భాగంగా కాశీయాత్రకు అనుమతి కోరుతూ తల్లిదండ్రుల వద్ద నుండి బయలుదేరుతాడు. అప్పుడు కన్యాదాత తన కుమార్తెను వివాహమాడే భార్యతోనూ అగ్నిహోత్రంతోనూ మీ ఇంటికి వెళ్ళండి అని కోరుతాడు. ప్రస్తుతం లోకాచారముగా వధువు యొక్క సోదరుడు తండ్రికి బదులు ఈ కార్యక్రమం చేయించుచున్నాడు. కాశీయాత్ర సమావర్తనము ప్రథమ వివాహానికి మాత్రమే, తదుపరి వివాహాలకు అవసరం లేదు. వ్యక్తికి తారాబలం అనేది సరిపోవాలి, పంచాంగ శుద్ధి అనేది ఉండాలి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ భాస్వయం. పంచదశ కర్మలో చివరిది అతి ముఖ్యమైనది వివాహం. ఈ వివాహ ముహూర్తాన్ని నిర్ణయించేటప్పుడు చాలా కులంకషంగా పరిశీలించి ముహూర్తాదులనేవి నిర్ణయించాలి. అసలు వివాహం గురించి ఏం తెలుసుకోవాలంటే, వివాహం అనేది జీవితానికి పరిపూర్ణతనిస్తుంది. గృహస్థుని యొక్క ఆశ్రమం తగ్గిన ఆశ్రమాలన్నిటికీ ఆశ్రమం అని మనుధర్మశాస్త్రం చెప్తోంది. ప్రతి వ్యక్తి 3 విధాలైన రుణాలతో జన్మిస్తాడు. అవి దేవరుణం, ఋషి రుణం, పితృరుణం. యజ్ఞంతో దేవరుణాన్ని, శాస్త్రాలను అభ్యసించడం ద్వారా ఋషి రుణం, సంతానంతో పితృరుణం తీర్చుకోవాలి. గృహస్థాశ్రమము వివాహం వల్ల మనకు సిద్ధిస్తుంది. రఘువంశ మహారాజులు గృహస్థాశ్రమం స్వీకరణ ఉత్తమ సంతానం పొందడం కొరకు అని భావించారు. వాస్తవానికి సంతానం జాతిని అభివృద్ధిని చేయడానికే కానీ అంత్య వయసులో ఆ సంతానం తమను చూడడానికి కాదు. ఈ విషయము ప్రకృతిలోని పక్షిని చూసినా, పశువును చూసినా, చెట్టును చూసినా మనకు అర్థమవుతుంది. ఉత్తమ సంతానం పొందడం వలన రాబో తరం సమాజ శ్రేయస్సును పెంచుతుంది. విద్యావంతులు, వివేకవంతులు అయిన సంతానాన్ని సమాజానికి అందించవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది. వివాహంలో సప్తపతి కాగానే స్త్రీ పత్ని అవుతుంది. ధర్మ, అర్థ, కామములందు సహధర్మచారిణి అవుతుంది. వివాహ యోగ్య మాసాలు మాఘ, ఫల్గుణ, వైశాఖ, జ్యేష్ఠ మాసాలు వివాహానికి ప్రశస్తమైనవి. శ్రావణ, ఆశ్వయుజ, కార్తీక, మార్గశిర మాసాలు కూడా అనువైనవే. ఆషాఢ, భాద్రపద, పుష్యమాసాలు వివాహానికి పనికిరావు. అధిక మాసాలలో వివాహం అనేది చేయకూడదు. వివాహానికి యోగ్యమైన తిథులు: విధియ, తదియ, పంచమి, సప్తమి, దశమి. ఉభయపక్షాలలో శుక్ల ఏకాదశి, శుక్ల ద్వాదశి, శుక్ల త్రయోదశి, పౌర్ణమి, బహుళ పాడ్యమి వివాహ యోగ్యానికి తిథులు. వివాహ యోగ్య వారాలు: వివాహానికి బుధ, గురు, శుక్రవారాలు శుభకరం. ఆదివారం, శనివారం మధ్యమాలు. మంగళవారం మంచిది కాదు. సోమవారం సపత్ని వ్రతమని కాలామృతంలో చెప్పబడింది. వివాహ యోగ్య నక్షత్రాలు: రోహిణి, మఘ, హస్త, స్వాతి, అనురాధ, మూల, రేవతి. ఉత్తరాత్రేమో ఉత్తమం.
కాలామృత గ్రంథకర్త ప్రకారం మృగశిర కూడా మంచిదే అని చెప్పబడింది. అశ్విని, చిత్త, శ్రవణం, ధనిష్ట, శతభిషం కూడా యోగ్య నక్షత్రాలని కొందరి మతము. వివాహ యోగ్య లగ్నాలు నైసర్గిక శుభగ్రహాలైన శుక్ర, బుధ, చంద్ర, గురు లగ్నాలు మంచివి. అంటే వృషభం, మిథునం, కర్కాటకము, కన్యా, మిథున, ధనస్సు, మీన లగ్నాలు అనేవి చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా వివాహ ముహూర్తానికి పరిశీలించవలసిన ఇతర ముఖ్యమైన అంశాలు ఏమిటంటే వధూవరులకు తారాబలం, చంద్రబలం అనేది కుదరాలి. వధువుకు గురుబలము, వరుణకు రవిబలము, ఇరువురికి చంద్రబలం అనేది ముహూర్త చక్రంలో ఉండాలి. అంటే వధువు జన్మరాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాలు గురుడు, వరుణ జన్మరాశి నుంచి 3, 6, 10, 11 స్థానాల్లో రవి, ఇద్దరికి 3, 6, 10, 11, 1, 7 స్థానాల్లో చంద్రుడు ఉంటే బలము. సగ్రహ చంద్రదోషం ముహూర్త చక్రంలో చంద్రుడు ఇతర గ్రహాలతో కలిసి ఒకే రాశిలో ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఫలితాలు ఏవి ఎలా ఉంటాయి అనేది ఈ కింది విధంగా ఉంటాయి. చంద్రుడు రవితో కలిసిన దారిద్రము, చంద్రుడు కుజునితో కలిస్తే మరణము, చంద్రుడు బుధునితో కలిసిన సంతానహీనత, చంద్రుడు గురువుతో కలిసిన దౌర్భాగ్యము, చంద్రుడు శుక్రునితో కలిసిన సవతి ఉండడం, చంద్రుడు శనితో కలిసి ఉండడం, సన్యాసం అంటే సంపర్కం మీద వాంఛ లేకపోవడం, చంద్రుడు రాహుతో కలిసిన కలహం, చంద్రుడు కేతువుతో కలిసిన నిత్య దారిద్రము, కష్టాలనేవి ఏర్పడతాయి. ఇవన్నీ కూడా ముహూర్త చింతామణిలో వివరించబడింది. కావున సగ్రహ చంద్రదోషం గల ముహూర్తంలో వివాహం అనేది అంత మంచిది కాదు. వధూవరుల జన్మ నక్షత్రానికి కానీ జన్మ రాశికి కానీ అష్టమ రాశి ఎందు కానీ అష్టమ లగ్నాందు కానీ వివాహం అనేది అరిష్టము. విషనాడి సమయము అంటే వర్జాన్ని విడిచిపెట్టాలి. వార జనిత దుర్ముహూర్తాలు విడిచిపెట్టాలి. అంటే ఆదివారం ఆర్యమ అనే ముహూర్తము, సోమవారం బ్రహ్మ రాక్షస ముహూర్తాలు, మంగళవారము అగ్ని పితర ముహూర్తాలు, బుధవారము అభిజిత్ ముహూర్తము, గురువారము జల రాక్షస ముహూర్తాలు, శుక్రవారము బ్రహ్మ పితర ముహూర్తాలు, శనివారము రుద్ర సర్ప ముహూర్తాలు. ఈ 10 ముహూర్తాలన్నీ కూడా దుర్ముహూర్తాలు. ఇవి అన్నీ కూడా శుభకార్యాలకు నిషిద్ధాలు. వివాహం నుండి 4 రోజుల లోపల శ్రాద్ధం కానీ అమావాస్య కానీ రాకూడదు. వివాహ లగ్నం నుండి కానీ చంద్రుడి కానీ 7వ ఇంటిలో గ్రహాలనేవి ఉండకూడదు. దీనినే జామిత్ర దోషము అని అంటారు. ఒకవేళ సప్తమ భావంలో అంటే వివాహ ముహూర్త చక్రంలో రవి ఉంటే వైధవ్యము, చంద్రుడు ఉంటే భార్య లేకుండా ఉండడము, కుజుడుంటే దంపతులకు మరణము, బుధుడుంటే పుత్రహాని, గురుడుంటే సర్వనాశనము, శుక్రుడుంటే వధువునకు రోగము, శని ఉంటే మృత్యువు, రాహు గాని కేతు గాని ఉంటే కారాగారం అనేది కలుగుతుంది. కొందరి పండితుల ప్రకారము బుధుడు, గురువు, శుక్రులు సప్తమంలో ఉండవచ్చు. దానిని శుభజావిత్రం అని పేర్కొన్నారు. తర్వాత అష్టమ శుద్ధి వివాహ ముహూర్త చక్రంలో లగ్నానికి అష్టమంలో ఏ గ్రహం కూడా ఉండకూడదు. దీనిని అష్టమ శుద్ధి అంటారు. వివాహ ముహూర్త చక్రమంలో ఒకవేళ అష్టమంలో రవి ఉంటే వైధవ్యం ప్రాప్తిస్తుంది, చంద్రుడు ఉంటే వధువుకు మరణం, కుజుడుంటే దంపతులకు మరణము, బుధుడుంటే ఐశ్వర్య నాశనము, గురుడుంటే పేదరికము, శుక్రుడు ఉంటే మృత్యుప్రదము, శని ఉంటే దాంపత్య సౌఖ్యహీనత, రాహు గనక ఉంటే సంతానహీనత, కేతు ఉంటే దాంపత్య విచ్ఛిన్నం అనేది జరుగుతుంది. 3, 6, 8, 11 భావాలలో
రవి, రాహువు, కేతువు, శనులు ఉంటే శుభ ఫలితాలని ఇస్తారు. రవి 11వ భావంలో ఉన్నచో రుద్రుని యొక్క స్మరణ వల్ల పాపములన్నీ నశించినట్లుగా సర్వదోషాలు కూడా నశిస్తాయి. శుక్ర పంచ సహస్రాని బుధ పంచ శతాని చ లక్షమేకంతు దోషానం గురు కేంద్రో వ్యహోహతి. ముహూర్త చక్రంలో కేంద్రంలో శుక్రుడున్న 5000 దోషాలను, బుధుడున్న 500 దోషాలను, గురువు ఉన్న 1,00,000 దోషాలను పోగొట్టగలడు. పై విధంగా వివాహ ముహూర్త చక్రంలో ఎక్కువ సుగుణాలు ఉండేటట్లుగా ముహూర్త నిర్ణయం అనేది చేయాలి. జై శ్రీమన్నారాయణ. పంచదశ కర్మలకు అన్నిటికి కూడా ముహూర్తాలు అనేవి చూడటం లేదు. కొన్ని రోజుల ప్రతిపాదికన చాలా మంది నిర్ణయిస్తున్నారు. వేదవ్రతాలు నిర్వహించేవారు కరువైపోయారు. అదేవిధంగా స్నాతకం అంటే సమావర్తనం, వివాహానికి ముందుగానే నిర్వహించడం వల్ల దానికి కూడా ముహూర్తాలు నిర్వహించడం లేదు. చౌల కర్మను ఉపనయనంలో భాగం చేసి వైదిక కర్మను నిర్వహిస్తున్నారు. కాలం పూర్వం చెప్పినట్లుగా పాటించడం లేదు. ఈ రోజుల్లో ఆలోచన క్రమం అనేది మారిపోయింది. వేగవంతమైన జీవిత విధానం నేడు పాటించబడుతుంది. చోళ కర్మ ప్రదేశంలో ఆలయాల్లో పుట్టు వెంట్రుకలు తీసే సాంప్రదాయం మొదలైంది. జాతకర్మ కేవలం గుర్తు కోసం ఉపనయనంలో భాగం అయిపోయింది. నామకరణం చాలా మంది గృహంలో కేవలం వేడుకగా మారిపోయింది. నామత్రయ దేవతారాధన, పూజ నిర్వహించడం లేదు. కేశాంతర కర్మకు ప్రత్యేక గుర్తింపు అనేది కరువైపోయింది. ఉపనయనానికి ముహూర్తం చాలా జాగ్రత్తగా చూడవలసి ఉండగా ఉపనయన సమయం విషయంలో అనేక మార్పులు కలిగాయి. పైగా ఉపనయనం తర్వాత కూడా నిత్యం సంధ్యావందనము చేసేవారు కరువైపోయారు. జీవన విధానము, పంచదశ కర్మల విధానానికి చాలా మార్పులు ఏర్పడుతున్నాయి. అయినప్పటికీ కూడా ముహూర్తాలు మంచివి కావాలని అందరూ కోరుకుంటున్నారు. వాటి ప్రయోజనం జీవితంలో అనుభవించాలని వారి యొక్క భావన. వారితో పాటు జీవన విధానంలోనూ కొంత మార్పు కోవలసిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే ఎన్ని సూత్రాలు ఉన్నా కార్యక్రమం వరకు మాత్రమే జరిగి తర్వాత కార్యక్రమ ప్రయోజనం నెరవేరకపోతే దైవజ్ఞుని యొక్క శ్రమ వృధా అవుతుంది. ఈ విషయాన్ని అందరూ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జై శ్రీమన్నారాయణ.